పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం వస్తే విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని ఎన్నికల ముందు నారా లోకేష్ ఓకదంపుడు ఉపన్యాసాలతో ఓదరగొట్టేశారు. యోగలం పాదయాత్రలో నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వ వసతి గృహాల్లో సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ రూపురేఖలు మారుస్తామన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సంక్షేమ హాస్టల్లో వసతుల్లో ఎటువంటి మార్పులు రాకపోగా అధ్వానంగా మారాయి. ఉదయాన్నే మగ్గుడు నీళ్ల కోసం హాస్టల్లో విద్యార్థులు చిన్నపాటి యుద్ధం చేయాల్సి వస్తోందంటే హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముందు నారా లోకేష్ యువగల పాదయాత్ర కర్నూలు జిల్లాలో చేస్తున్న సమయంలో విద్యా వ్యవస్థ గురించి కానీ విద్యార్థులకు కానీ ప్రత్యేకమైన ఈ యొక్క పథకాలు అమలు చేసి విద్యార్థులని అభివృద్ధి చేయడానికి ఎంతగానో తోడ్పడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే అతను మంత్రిగా ఈ యొక్క అదే కాకుండా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ యొక్క విద్యార్థుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఈ యొక్క కర్నూలు జిల్లాలో హాస్టళ్ల యొక్క వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలిగిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కరెంటు పోతే చిమ్మ చీకట్లోనే భోజనాలు చేయాల్సిన దుస్థితి. ఆహారం వడ్డించాల్సిన సిబ్బంది సైతం లేక విద్యార్థులే వడ్డించుకునే పరిస్థితులు చూస్తుంటే కూటమి సర్కార్కి అణగారిన వర్గాలపై ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం హయాంలో సంక్షేమ హాస్టల్స్ లో సమస్యలు తిష్టవేశాయి. కర్నూలు కేంద్రంగా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బాగాలేదు సార్, టైంకి అయితే ఫుడ్ ఉండదు. వాళ్ళు పొద్దుగాలు వస్తారు, 6 గంటలకు వస్తారు, 7:30 8 గంటలకు ఫుడ్ చేస్తారు. మా కాలేజ్ టైమింగ్ అయితే ఉంటుంది, మేము దూరం వెళ్తాం. ఆ మధ్యాహ్నానికి అదే తినాలి. అండ్ ఇంకోటి అంటే ఇక టైం మేనేజ్మెంట్ బాగాలేదు సార్. వాళ్ళు సాయంత్రం అయితే ఎవరు ఉండరు, ఫుడ్ వండి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఇంకా మాకు ఇక్కడ పెట్టుకుని తినీకి అయిపోతే మళ్ళీ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ లాస్ట్లో ఎప్పుడు 10 గంటల 11 గంటలకు వండుతారు. పిల్లలు అట్లా ఉంటారు. మళ్ళీ మెయిన్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం సార్. ఎర్లీ మార్నింగ్ అసలు వాటర్ అసలు రావు. కడుపారా భోజనం తిందామంటే సరైన భోజనమే ఉండదని విద్యార్థులు వాపోతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మెనూ ప్రకారం భోజనం అందితే ఇప్పుడు కేవలం 1-2 వంటకాలతోనే మమ అనిపించేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓన్లీ లెమన్ రైస్ పొంగల్ పెడతారు. ఆ పొంగల్లోకి కారము చట్నీ, రొటీన్ తిని ఒకటే రొటీన్ గడుపుతారు. హాస్టల్లో అన్ని వండుతున్నట్లు మెనూ ప్రకారమే అన్ని జరుగుతున్నట్లు గోడకు పెద్ద టైం టేబుల్ ఉంటుంది గాని అవన్నీ గోడకే పరిమితమయ్యాయంటున్నారు విద్యార్థులు. మెనూ ప్రకారం వస్తే ఫుడ్ మాకు లేదు సార్. మెనూ ప్రకారం గోడకి పరిమితమైంది కానీ ఇక్కడ ఫుడ్ మట్టుకు అసలు చాలా దారుణం సార్. ఇలాంటి వాళ్ళు ఎస్ఎఫ్ఐ నాయకులు ఇంకా చాలా మంది వస్తారు కానీ ఈ హాస్టల్ మాత్రం ఎలాంటి మార్పు అయితే లేదు. ముఖ్యంగా నీటి కొరత ఉందని చెప్తున్నారు విద్యార్థులు. ఉదయాన్నే కాలేజీలు స్కూల్స్ కు వెళ్లడానికి కనీసం స్నానానికి కాదు కదా, బ్రష్ చేసుకోవడానికి కూడా మగ్గు నీళ్లు కూడా ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరత కారణంగా హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలర్జీలు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు విద్యార్థులు. మెయిన్ వాటర్ ప్రాబ్లం వల్ల అలర్జీస్ ఎక్కువ వస్తున్నాయి అందరికి. ప్రతి రూమ్ లో వెళ్ళి చూసి అలర్జీ ఎక్కువ వస్తున్నాయి. చర్మం దద్దులు కట్టడం అట్లా ఎక్కువ అవి హెవీగా వస్తున్నాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు. అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన కూటమి నేతలకు విద్యార్థుల ఇక్కట్లు కనిపించకుండా పోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తుందని, సంక్షేమ హాస్టళ్లకు మౌలిక వసతులతో పాటు సన్నబియ్యం అందిస్తామని చెప్పిన నేతలు ఎక్కడున్నారని వారు నిలదీస్తున్నారు. విద్యార్థులు చెప్తున్న ఆ సిచ్యువేషన్ బట్టి చాలా అర్థమవుతుంది. అంటే నాణ్యమైన ఆహారం అయితే విద్యార్థులకు అందలేని పరిస్థితి. ఒక్క హాస్టల్ అనేది కాదు, ఎక్కడ చూసినా ఇటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి మానిటరింగ్ లేకపోవడం వలన ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థులు ఇంత కష్టపడుతున్నారన్న విషయము మంత్రి గమనించి వీరిపై శ్రద్ధ వహించాలని చెప్పేసి ఇక్కడున్న విద్యార్థులంతా కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.